రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక వీఎల్పురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతితో పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా స్థానిక వీఎల్పురం పార్కులో ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులందరూ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికి పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీతో పండుగ వాతావరణం నెలకొందని, 4 నుంచి 7,000కు పెంచిన పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయడం దేశంలో ఇదే ప్రథమమన్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకుల్ని కూడా భాగస్వామ్యులుగా చేయడం ఆనందంగా ఉందన్నారు. పెన్షన్ అందుకున్న వారి కళ్లలో సంతోషం చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పనికిమాలిన నిర్ణయాల వల్ల రద్దయిన పెన్షన్లను కూడా త్వరలోనే ప్రభుత్వం పునరుద్ధరిస్తుందన్నారు. కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో 29,496 మందికి 20,25,00,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 600 మంది సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ నగర కన్వీనర్ యనుమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మనం పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుంచి మనం మొదలుపెట్టాం. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎన్టీఆర్ భరోసా కింద మనం ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం. మార్నింగ్ 5 కానించే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,436 మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సో ఓల్డేజ్ పెన్షన్స్ ఇంచుమించు 3,000 నుంచి 4,000 వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కేవలం మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,000 మందికి ఇంచుమించు 20,25,00,000 రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సుమారు 600 మంది సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరినీ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ట్యాగ్ ఆన్ చేసి మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి కూడా మనీ చేరేలాగా ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5 గంటల నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1000 రూపాయల కింద 7,000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 1,000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1,000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5 గంటల నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్. 5 గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరూ కూడా 6 గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి 6 గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, దాంట్లో భాగ్యస్వాములు చేయడం, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.